రఘునాథపాలెం ఎన్కౌంటర్తో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్కౌంటర్ కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మావోయిస్టుల ప్రభావం లేదనుకుంటున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. 2014 నుండి ఇప్పటిదాకా తెలంగాణలో 51 మంది మావోయిస్టులు మృతి చెందారు. 505 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 99 ఘటనల్లో 302 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎన్కౌంటర్స్లో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 మంది మరణించగా 10 మంది ములుగు జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. 2014 నుండి తెలంగాణలో 12 మంది సామాన్య ప్రజలు మావోయిస్టుల చేతిలో మరణించారు. దేశవ్యాప్తంగా 2024 మొదటి 6 నెలల్లోనే 164 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్స్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ రఘునాథపాలెం నుండి మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద రెండవ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. గతంలో శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 స్టూడెంట్స్ పోలీసుల కాల్పుల్లో చనిపోవడం, అప్పుడు మావోయిస్టులకు సంబంధించిన పార్టీ కొంత తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయింది. దాదాపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శృతి విద్యాసాగర్ ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయడం పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 58 మంది చనిపోయారు. దాంట్లో ఎక్కువ మొత్తంలో భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి మొత్తం నక్సలైట్లే ఎక్కువగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ఓవరాల్గా ఇప్పటివరకు జరిగినటువంటి ఏవైతే ఇన్సిడెంట్లో దాదాపు 505 మంది నక్సలైట్లు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు ఈ మొత్తం వ్యవహారంలో 300 నక్సలైట్లు ఇప్పటివరకు సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దాదాపు 100 ఇన్సిడెంట్లు ఎన్కౌంటర్ల వరకు కూడా జరిగాయి. 51 మంది నక్సలైట్లు ఇప్పటివరకు చనిపోయారు. ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం ఈరోజు చనిపోయినటువంటి రఘునాథపాలెం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులతో పట్టి చూస్తే దాదాపు 56 నుంచి 57 మంది ఇప్పటివరకు 2014 నుంచి చనిపోయారు. టోటల్గా ఇప్పటివరకు చనిపోయిన వాటిలో 28 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 5 సివిలియన్స్ కాగా 23 మంది మావోయిస్టులు. దాంతోపాటు ములుగు జిల్లాకు సంబంధించి 10 మంది చనిపోయారు. దాంట్లో 2 సివిలియన్స్, 8 మంది దాదాపుగా నక్సలైట్లు ఉన్నారు. దాదాపుగా ఖమ్మం జిల్లా నుంచి దాంట్లో కూడా మొత్తం 5 చనిపోయారు. కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి 2, వరంగల్ రూరల్ నుంచి 2, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 1, హైదరాబాద్ నుంచి 1, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి 1, వరంగల్ అర్బన్ నుంచి 1. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 99 ఇన్సిడెంట్లు జరిగితే దాంట్లో 58 మంది ఇప్పటివరకు చనిపోయారు. దాంట్లో ఎక్కువ మొత్తంలో భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మొత్తం 30 మందికి పైగా వాళ్ళే ఉన్నారు. దాంట్లో 23 మంది మావోయిస్టులు, దాంతోపాటు 5 సివిలియన్స్ ఉన్నారు. ఈ మొత్తంలో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎన్కౌంటర్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లోనే దాదాపు ఒకే దళానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులంతా కూడా తెలంగాణకు తిరిగి వస్తున్నారు. ఇక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం మేరకే ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. కాబట్టి తెలంగాణ గ్రేహౌండ్స్ చేసిన అతిపెద్ద ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ పెద్ద ఆపరేషన్ అది. ఇప్పటివరకు అనేక మంది చనిపోయినప్పుడు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. కానీ వీళ్ళు పాల్వంచ మునుగోరు కమిటీ ఏరియా కమిటీకి సంబంధించిన వాళ్ళు, ఒకే డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. దీనిలో చనిపోయిన లచ్చన్న కావచ్చు, ఆయన భార్య దాదాపు ఆయన భార్య తులసి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇదే ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన డివిజనల్ కమిటీ మొత్తం ఎంటైర్ డివిజనల్ కమిటీ కమాండర్గా ఉన్నారు. ఆమె చెర్ల ఏరియాకి సంబంధించినటువంటి కమాండర్గా ఉన్నారు. వీళ్ళతో పాటుగా మరొక 4 ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళే చనిపోయారు. కాబట్టి ఓవరాల్గా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మాత్రం పోలీస్ శాఖ కొంత సీరియస్గా తీసుకుంది. ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే మావోయిస్టులు తెలంగాణలో షెల్టర్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఎట్టి బస్సులో ఒప్పుకోము. కేవలం లొంగుబాటు మాత్రమే వాళ్ళకు శరీరం. ఎక్కడ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోవాలి. ఛత్తీస్గఢ్లో షెల్టర్ లేకుండా ఇక్కడికి వస్తున్న వాళ్ళు లొంగిపోవాలని మాత్రం తెలంగాణ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్, TV9, రఘునాథపాలెం. తెలంగాణ గడ్డపై తుపాకుల మోత. చాలా కాలం తర్వాత అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులతో అలజడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత సహా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ ప్రకటించిన సమయంలో జరిగింది ఎన్కౌంటర్. ఇది ముమ్మాటికి విప్లవ ద్రోహుల పనేనంటోంది మావోయిస్టు పార్టీ. మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న మావోయిస్టుల హెచ్చరికతో అలర్ట్ అయ్యారు తెలంగాణ పోలీసులు. ఎప్పుడు ఏ తుపాకీ ఎక్కడ గర్జిస్తుందో తెలీదు.
అది ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దు కావచ్చు, లేదంటే తెలంగాణలోని ఏజెన్సీ కావచ్చు. ఈ మధ్య మావోయిస్టుల కదలికలతో మళ్లీ అలజడి రేగిన తెలంగాణ సరిహద్దుల్లో తుపాకులు పేలాయి. పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కి కొనసాగింపుగా రాష్ట్ర భూభాగంలో మరో ఎన్కౌంటర్ జరగడంతో తెలంగాణ ఉలిక్కిపడింది. భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ఎన్కౌంటర్లో 2 గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టుల సంచారంపై పక్కా సమాచారంతో అడవిని జల్లెడ పట్టాయి పోలీసు బలగాలు. మావోయిస్టులు తారసపడటంతో 2 వైపుల నుంచి తుపాకీ మూతలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత పాల్వంచ, మణుగూరు, కరకగూడెం డీవీసీఎం లచ్చన్న ఉండటంతో ఈ ఆపరేషన్లో పోలీసులదే పైచేయి అయింది. గాయపడిన 2 మావోయిస్టులు పోలీసుల చేతికి చిక్కినట్లు చెబుతున్నారు. 2 పోలీసులు కూడా ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు. రఘునాథపాలెం ఎన్కౌంటర్ కి సంబంధించి పోలీస్ శాఖ స్పందించింది. దాంతో పాటుగా మావోయిస్ట్ పార్టీ కూడా స్పందించింది. ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు దాదాపుగా కామ్రేడ్ లచ్చన్న, డివిజన్ కమిటీ సభ్యులు, రాయగూడెం ఛత్తీస్గఢ్ రాష్ట్ర, ఇతను ఛత్తీస్గఢ్ సంబంధించి రాయగూడెం ఏరియాకు సంబంధించిన వాళ్ళు. ఇతను లచ్చన్న డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కామ్రేడ్ తులసి అలియాస్ పూణెం లక్కీ, లచ్చన్న సతీమణి, ఈమె ఛత్తీస్గఢ్ సంబంధించి కుంబాడు ఏరియాకు సంబంధించినటువంటి కామ్రేడు రాము, ఇతను పాల్వంచు మణుగూరు ఏరియా కమిటీ కమాండర్. జగ్గారం ఎటపాక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎటపాక, ఈయన ఎటపాక ఏరియాగా చెప్తున్నారు. మణుగూరు ఏరియా కమాండర్గా కామ్రేడ్ రాము పనిచేస్తున్నారు. తర్వాత కామ్రేడ్ కోసి పార్టీ సభ్యురాలు, ఛత్తీస్గఢ్ కోమటిపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. కామ్రేడ్ గంగాల్ పార్టీ సభ్యురాలు, ఛత్తీస్గఢ్ కోమటిపల్లి. కామ్రేడ్ దుర్గేష్ పార్టీ సీనియర్ సభ్యులు, ఛత్తీస్గఢ్ బొట్టెం గ్రామం. వీరితో పాటుగా ఒక గ్రామస్తులు కూడా పోలీసులు ఈ మొత్తం ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ ఎన్కౌంటర్ నిరసనగా 9వ తేదీన బంద్కు కూడా ఈ రఘునాథపాలెం ఎన్కౌంటర్కి సంబంధించి ఈ యొక్క నిరసనగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే పోలీసులు మాత్రం తమకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు దాదాపు ఉదయం పూట 6:45 ప్రాంతంలో పోలీసు గ్రేహౌండ్స్ పార్టీ అంతా కూడా సెర్చ్ ఆపరేషన్కి వెళ్ళినటువంటి సమయంలో భద్రాద్రి కొత్తగూడెం బార్డర్లో ఏదైతే మోతే అనే కూడా విలేజ్కి సంబంధించి ఫారెస్ట్ ఏరియా ఎంట్రీకి సంబంధించిన దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ ఒక మావోయిస్ట్ పార్టీ ఎదురుపడంతో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందనేది అధికారులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినటువంటి వీళ్ళు చాలా కాలంగా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని రిక్రూట్మెంట్కు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకే తెలంగాణ గ్రేహౌండ్స్ ఈ ఆపరేషన్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒకసారిగా రఘునాథపాలెం చుట్టూ కూడా కొంత పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేసారి ఒక ఏరియా కమిటీ అంతా కూడా పాల్వంచ, మునుగూరుకు సంబంధించినటువంటి డివిజన్ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లో చనిపోయింది. కాబట్టి ఈ ఏరియాలో కొంత పోలీసుల ఫోకస్ కూడా పెరిగింది. ఇంక పోలీసులు ఫోరెన్సిక్ అంతా కూడా అక్కడ జరిగిన సీన్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా ఈరోజు రాత్రికి ఎవరిని కూడా అలర్ట్ చేయలేదు. రేపు ఉదయం కల్లా మనం ఆ స్పాట్కి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఎన్కౌంటర్ సంబంధించి పోలీస్ శాఖ కూడా రెస్పాండ్ అయింది. ఈ ఎన్కౌంటర్ ఎలాంటి చర్చకు దారితీస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ ఎన్కౌంటర్ చెప్తున్నారు. కాబట్టి దీనిపైన మావోయిస్ట్ పార్టీ స్పందించింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళే బాధ్యత వహించాలి, త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ ఎన్కౌంటర్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, అసలు స్పాట్లో ఏ రకంగా ఉంది, అసలు స్పాట్లో మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఏం జరిగింది అనేది రేపు అక్కడ జరిగే మనం వెళ్ళిన తర్వాత ఆ స్పాట్లో ఏ రకంగా ఉంది, ఎన్కౌంటర్ ఏ రకంగా జరిగిందనేది రేపు ఉదయం అక్కడికి మనం చేరుకొని కొంత ఏం జరిగింది, అక్కడ ఆపరేషన్ ఏ రకంగా జరిగింది పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఇటీవల ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న లచ్చన్న దళం భద్రాద్రి జిల్లాలో పోలీసుల అటాక్ నుంచి బయటపడలేకపోయింది. ఈ ఎన్కౌంటర్ లో 2 AK-47లు, 3 SLRలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన 6 నక్సలైట్లలో ఒకరైన లచ్చన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు విధ్వంసకరమైన ఘటనల్లో కీలక పాత్ర పోషించాడు. ఆయనపై 50కి పైగానే కేసులు నమోదయ్యాయి. ఎన్కౌంటర్ లో మరణించిన ఆయన భార్య తులసి చర్లా ఏరియా మావోయిస్ట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. లచ్చన్నపై 10 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా తెలంగాణ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు వెంటనే ఎదురు దెబ్బలు తగిలినట్లయింది. నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫీమేల్ మెంబర్స్. వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము. దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. బూటకపైన ఆరోపణలు వస్తున్నాయి, నిజమా? అవి ఎప్పటికి వస్తాయి కదా.
భద్రాద్రి జిల్లా ఎన్కౌంటర్ కి 2 రోజుల ముందే ఛత్తీస్గఢ్ లో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలొదిలారు. సెప్టెంబర్ 3న దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అడవుల్లో పోలీసుల బలగాల ఆపరేషన్ లో మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు ఉన్నారు. మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మావోయిస్ట్ పార్టీలో తొలితరం నేతగా ఉన్నారు. కేంద్ర మావోయిస్ట్ పార్టీ మిలిటరీ ఇన్ఛార్జ్ గా, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న ఏసోబు అలియాస్ రణదేవ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. దంతెవాడ ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఏసోబు మృతదేహం గురువారం స్వస్థలమైన టేకులగూడానికి చేరుకుంది. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు నివాళులర్పించారు. 1980లో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరిన మాచర్ల ఏసోబు అంచెలంచెలుగా పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టారు. కేంద్ర కమిటీలో కీలక భూమిక పోషించారు. మావోయిస్టుల తరపున ప్రకటనలు విడుదల చేసే జగన్ ఆయన మారుపేరు. దళిత సామాజిక వర్గంలో జన్మించి పాలేరుగా పనిచేసిన ఏసోబు మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. భార్య మాచర్ల లక్ష్మక్క పోయినేడాదే అనారోగ్యంతో మరణించారు. 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ కి కన్నీటి వీడ్కోలు పలికింది టేకులగూడెం. సొంత గడ్డపై తుపాకులు గర్జించిన ఛత్తీస్గఢ్ అడవుల్లో తూటా పేలిన ప్రాణాలు కోల్పే మావోయిస్టులో తెలంగాణ నేతలే ఎక్కువగా ఉంటున్నారు. ఛత్తీస్గఢ్ అడవులో భద్రతా బలగాల కూంబింగ్ పెరగడంతో కొన్నాళ్లుగా తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. దీంతో 4 దిక్కుల నుంచి మావోయిస్టులను ఏరివేసేలా ఆపరేషన్ జరుగుతోంది. 3 రోజుల వ్యవధిలోనే 2 భారీ ఎన్కౌంటర్లతో కీలక సహచరులను కోల్పోతున్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్ పై స్పందించింది మావోయిస్టు పార్టీ. ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. రఘునాథపాలెం ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల వల్లే గ్రేహౌండ్స్ పోలీసులు హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్కౌంటర్ కి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు ఆజాద్. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్స్ కు మావోయిస్టు పార్టీ భయపడదని, ఈ ఘటనకు ఖమ్మం జిల్లా మంత్రులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ నెల 9న జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు మావోయిస్టులు. తెలంగాణలో మళ్లీ ఎన్కౌంటర్లు ప్రారంభం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ఈ ఎన్కౌంటర్పై విచారణ జరిపి హింసాత్మక సంఘటనలకు స్పష్టి చెప్పాలని కోరారు. ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో ఎన్కౌంటర్స్ ప్రారంభం కావడము చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. మళ్ళీ తెలంగాణ హింస ప్రతిహింస వలయంలో పడుతుందా అనేటువంటి ఒక భయం కూడా మాలాంటి వాళ్ళకు వేస్తుంది. ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఏదైతుందో అది ప్రారంభమా లేక అది ఒక రకంగా రాబోయే కాలానికి సంకేతమా అర్థం కావట్లేదు. విచారణ జరిపించి దీంట్లో వాస్తవాలేంటో తెలుసుకొని ఈ మొత్తము ఎన్కౌంటర్ వ్యవహారం ఏదైతుందో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. విప్లవ నినాదం ఇక ఎప్పటికీ వినిపించకూడదనుకుంటోంది కేంద్రం. వచ్చే 2 ఏళ్లలో మావోయిస్టుల ఉనికే లేకుండా చేయాలనుకుంటోంది. అందుకే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు దాని ప్రభావమే. తెలంగాణ గడ్డపై చాలా గ్యాప్ తరువాత అలజడి రేపింది భారీ ఎన్కౌంటర్. చివరి మావోయిస్ట్ ని ఏరేసేదాకా ఆగేలా లేదు కేంద్ర హోంశాఖ ఆపరేషన్. కేంద్ర హోంశాఖ టార్గెట్, భద్రతా బలగాలు అలర్ట్. మార్చి 2026 అంటే మరో ఏడాదిన్నర. దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడానికి కేంద్ర హోంశాఖ పెట్టుకున్న టార్గెట్ ఇది. వామపక్ష తీవ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించకూడదు అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. తన వైపు నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే మావోయిస్టు ప్రభావిత ప్రాంత రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోంది. కేంద్రంలో 3వ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తోంది. అందుకే ఈ టర్మ్లోనే మావోయిస్టులను అంతం చేయాలి అన్న పంతంతో ఉంది కేంద్ర హోంశాఖ. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతోంది స్పెషల్ ఆపరేషన్. పక్కా సమాచారంతో గురి తప్పకుండా పని పూర్తి చేస్తున్నాయి ప్రత్యేక బలగాలు. ఎక్కడి ఎన్కౌంటర్ జరిగినా భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది 8 నెలల కాలంలోనే 10 సంఖ్యలో ఎన్కౌంటర్లో 150 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు పార్టీకి వెన్నెముక లాంటి కీలక నేతలు కూడా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్కౌంటర్లలో 65 మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36 మంది, 2021లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో 30 మంది, 2023లో 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మావోయిస్టులు చనిపోవడం చూస్తుంటేనే పరిస్థితి అర్థమైపోతుంది. అన్ని భారీ ఎన్కౌంటర్లే.
ప్రతి ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీని దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఛత్తీస్గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అలజడి రేపుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్లో ఛత్తీస్గఢ్లోని 4 జిల్లాలకు చెందిన రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 79 మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 27న బీజాపూర్ ఎన్కౌంటర్లో 6 నక్సలైట్లు చనిపోయారు. ఏప్రిల్ 2న అదే జిల్లాలోని గంగులూరు ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 16న కంకోర్లో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఏప్రిల్ 30న అబూజ్మాడ్ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మే 10న బీజాపూర్ జిల్లాలోని పీడియాలో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం కూడా అప్పుడప్పుడు తుపాకుల మూతతో దద్దరిల్లుతోంది. జూలై 2వ వారంలో అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో మావోయిస్టు కార్యకలాపాలు లేకున్నా కొన్నాళ్లుగా వారి కదలికలున్నాయని కేంద్రం గుర్తించింది. అందుకే కూంబింగ్ ని మరింత విస్తృతం చేసింది. పెరిగిన టెక్నాలజీతో మావోయిస్టుల కదలికల్ని సులువుగా కనిపెట్టిస్తున్నాయి భద్రతా బలగాలు. దీంతో చుట్టుముట్టే భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడం మావోయిస్టులకు కష్టమైపోతోంది. మావోయిస్టులకి పట్టున్న ఛత్తీస్గఢ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర హోంశాఖ. ఈ ఏడాది మావోయిస్టులను అదుపు చేయడంలో ఛత్తీస్గఢ్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. मुझे विश्वास है कि हमारी लड़ाई अंतिम चरण में पहुंची है और हम देश को 2026 मार्च तक पूर्णतया नक्सल समस्या से मुक्त कर पाएंगे। अब तक के वामपंथी उग्रवादी विचारधारा के खिलाफ लड़ाई में सबसे अच्छा प्रदर्शन अगस्त महीना होने के बावजूद भी इस वर्ष में हम कर पाए हैं. 80వ దశకంలో కొత్త తరం ఉద్యమం వైపు ఆకర్షితులు కావడం లేదు. దశాబ్దాలుగా ఉద్యమ పార్టీతో బంధం ఉన్న కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో నిర్బంధాన్ని ఎదుర్కొంటూ మనుగడ సాగించడం మావోయిస్టు పార్టీకి పెద్ద సవాలుగానే ఉంది. తమ సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. కోవర్టులు, ఇన్ఫార్మర్ల పేరుతో కొందరిని హతమార్చారు మావోయిస్టులు. ఈ మధ్య కమాండర్ గా ఉన్న తోటి మావోయిస్టు రాధా అలియాస్ నిల్సోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు హతమార్చడం కలకలం రేపింది. కోవర్టుగా మారిందని అనుమానంతో హైదరాబాద్కి చెందిన రాధాని చర్ల సమీపంలో చంపేశారు మావోయిస్టులు. అంతకుముందు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 16 ఏళ్ల బాలుడిని ఇన్ఫార్మర్ నెపంతో కొట్టి చంపారు. దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు నలిగిపోతున్నారు.